ఈ లోకం వాటికే కాదు, మనం తర్వాత మన ఆత్మకు కూడా మన మన మరణించినాక మన ఆత్మకు విశ్రాంతి కలుగజేయటకే ఈ యొక్క వాక్యము సెలవిస్తూ వస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనకు ఈ భేదం లేదు, కులము లేదు, మతము లేదు, మనమందరము మానవులు కనుక మనము దేవుని అనుగ్రహించే యొక్క మహిమను పొందలేకపోతున్నాము. అయితే అందరినీ దేవుడు తన యొక్క ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడు కనుక మనల్ని అందరినీ రమ్మంటున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఎవడనూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుని వెతికివాడని ఎవడూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైతే. రోమా పత్రిక 3:11-12 ఇక్కడ తెలియబడుతున్నాయి. ఎలాగనగా మనం చేసిన పాపాలను బట్టి పాప వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపా వలన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము కలుగును. అయితే పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించిన, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే మనం ఏదో చేస్తేనే పాపం కాదు, కానీ దేవుని అనుగ్రహించు ఆ దేవుని మాటను మనం అతిక్రమించడమే ఇక్కడ పాపం అని ఈ యొక్క బైబిల్ గ్రంథం 1 యోహాను పత్రిక 3:4-5 ప్రత్యక్షంగా తెలుపుతుంది. పాపను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినాడు. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమై ఉన్నది. 1 తిమోతి పత్రిక 1:15 తెలుపుతూ ఉంది. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడను. అంటే మనం ప్రతి ఒక్క పాపం నిమిషము, ప్రతి ఒక్క మన ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. మన యొక్క పాపం నిమిత్తం, మన యొక్క శాపం నిమిత్తము తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క కలవశిరులో నీ యొక్క పాపాలు నా యొక్క పాపాల నిమిత్తము యొక్క బలిగా ప్రతి ఒక్క రక్తము చిందించి శిలువకు అప్పగించబడుతూ వచ్చినాడు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను.